హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం సూక్ష్మజీవ ప్రపంచం అలాగే సూక్ష్మజీవుల వలన వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధుల గురించి చూద్దాం. ఇందులో ఫస్ట్ అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి? ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సాధారణ కంటితో చూడలేనటువంటివి, కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలిగే అతి చిన్న జీవుల్ని మనం సూక్ష్మజీవులుగా పేర్కోవడం జరుగుతుంది. ఓకేనా, ఇవి మామూలు కంటికి కనపడవు, కేవలం మనం మైక్రోస్కోప్లో మాత్రమే అబ్జర్వ్ చేయగలిగే అతి చిన్న జీవుల్ని మనం సూక్ష్మజీవులుగా పిలుస్తాం. అయితే సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సూక్ష్మజీవ శాస్త్రం లేదా మైక్రోబయాలజీగా పిలుస్తాం మనం. ఓకే, సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం మైక్రోబయాలజీ. దీన్ని మనం సూక్ష్మజీవ శాస్త్రంగా పిలుస్తాం. అయితే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడుగా మనం యాంథోనీ వాన్ లీవెన్హుక్. ఓకే, యాంథోనీ వాన్ లీవెన్హుక్ని పిలవడం జరుగుతుంది. ఇతను ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లేదా సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు. ఎందుకు లీవెన్హుక్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీగా పిలుస్తామంటే ఈయన మొట్టమొదటిసారిగా అంటే తాను రూపొందించుకున్నటువంటి ఒక సూక్ష్మదర్శిని సహాయంతో ఫస్ట్ టైం ఇతను సూక్ష్మజీవులను పరిశీలించడం జరిగింది. ఓకే, అయితే తాను రూపొందించినటువంటి సూక్ష్మదర్శిని లేదా మైక్రోస్కోప్ అనేది సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్. ఓకే, సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ ఇది జీవులను సుమారు 300 రెట్లు, ఓకే 300 రెట్లు అది పెద్ద చేసి చూపించగలదు. ఇట్లా తాను రూపొందించుకున్నటువంటి ఒక చిన్న సూక్ష్మదర్శిని సహాయంతో ఫస్ట్ టైం సూక్ష్మజీవులను పరిశీలించిన వ్యక్తి కాబట్టి ఈయన్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీగా పిలుస్తాం, సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడుగా పిలవడం జరుగుతుంది. ఇతను పరిశీలించిన జీవుల్లో కొన్ని ఇవ్వడం జరిగింది మనకి. బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఈస్ట్, అలాగే వీటితో పాటు వివిధ రక్త కణాలు మొదలైన వాటిని ఈయన పరిశీలించడం జరిగింది. ఓకే, ఈయన లీవెన్హుక్ సూక్ష్మజీవులు ఎప్పుడు కనుక్కోవడం జరిగిందంటే 1674వ సంవత్సరంలో. అయితే మొట్టమొదటిసారిగా అసలు మైక్రోస్కోప్ సూక్ష్మదర్శిని కనుగొన్న వ్యక్తిగా మనం ఎవరిని పిలుస్తామంటే జకర్స్ జాన్సన్. 1595వ సంవత్సరంలో మనకి జకర్స్ జాన్సన్ ఈయన మొట్టమొదటి కాంపౌండ్ మైక్రోస్కోప్ సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొనడం జరిగింది. ఈయన్ని మైక్రోస్కోప్ కనుగొన్న వ్యక్తిగా పిలవడం జరుగుతుంది. ఇలా 1595లో మొట్టమొదటిసారి మైక్రోస్కోప్ కనుగొన్న వ్యక్తి ఎవరంటే జకర్స్ జాన్సన్. ఓకే, 1674వ సంవత్సరంలో తాను రూపొందించుకున్నటువంటి ఒక చిన్న సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మజీవులను మొట్టమొదట పరిశీలించిన వ్యక్తి ఎవరంటే యాంథోనీ వాన్ లీవెన్హుక్. ఓకే, ఇది లీవెన్హుక్ సంబంధించి. ఓకేనా, తర్వాత సూక్ష్మజీవుల్లో ఉండేటువంటి వివిధ రకాలే ఉన్నాయి చూద్దాం. ఓకే, మనకి కంటికి కనిపించని అతి చిన్న జీవుల్ని మనం సూక్ష్మజీవులుగా చెప్తున్నాం. అయితే ఈ సూక్ష్మజీవుల్లో ఉండేటువంటి రకాలు ముఖ్యంగా వీటి శరీర నిర్మాణాన్ని బట్టి ప్రధానంగా వీటిని వివిధ రకాలుగా వేరు చేయడం జరిగింది. ఇందులో ఒకటి బ్యాక్టీరియా, ఓకే, రెండవది ప్రోటోజోవా, అలాగే మూడవది శైవలాలు, నాలుగవది శిలీంధ్రాలు, తర్వాత ఐదవది వైరస్, అలాగే వీటితో పాటు మైక్రో ఆర్థ్రోపోడ్స్ అంటే సూక్ష్మ కీటకాలు, కొన్ని రకాల సూక్ష్మ కీటకాలు. ఇవన్నిటినీ మనం సూక్ష్మజీవులుగా పేర్కోవడం జరుగుతుంది. ఓకేనా, కంటికి కనపడినటువంటి అతి చిన్న జీవుల్ని మనం సూక్ష్మజీవులుగా చెప్తున్నాం. అందులో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటాయి, అలాగే ప్రోటోజోవా వర్గపు జీవులు, శైవలాలు, అలాగే శిలీంధ్రాలు, వైరస్ అండ్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఇవన్నీ కూడా సూక్ష్మజీవులుగా చెప్తున్నాం. ఇందులో విట్టేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం పరిశీలిస్తే కనుక ఇందులో బ్యాక్టీరియా అనేది మొనీరా రాజ్యానికి సంబంధించినటువంటి జీవులు. ఇవి మొనీరా. ఓకే, బ్యాక్టీరియా అన్నీ కూడా మొనీరా రాజ్యానికి సంబంధించినవి. అలాగే ప్రోటోజోవా కానీ లేదా శైవలాలు కానీ ఇవన్నీ కూడా ప్రొటిస్టా రాజ్యానికి సంబంధించిన జీవులు, ప్రొటిస్టా అంటాం. ఓకే, శిలీంధ్రాలు మనం చెప్పుకున్నాం కదా, వీటిని ఆల్రెడీ ఫంగై అని పిలుస్తాం, ఫంగై. అలాగే వైరస్లు, వీటిని నిర్జీవులుగా పిలవటం జరుగుతుంది. ఓకేనా, వీటిని సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య సంధానకర్తలుగా పిలవటం జరుగుతుంది. ఓకే,
వీటిలో సజీవులకు ఉండేటువంటి లక్షణాలు కొన్ని కనిపించకపోవడం వల్ల వీటిని నిర్జీవులుగా పిలవడం జరుగుతుంది. ఓకే, వైరస్లు. తర్వాత కొన్ని రకాల కీటకాలు ఆర్ద్రోపడా వర్గానికి సంబంధించినటువంటి మైక్రో ఆర్ద్రోపోడ్స్, అంటే కంటికి కనిపించినటువంటి అతి చిన్న సూక్ష్మ కీటకాలు. ఓకే, వీటన్నిటిని మనం వివిధ రకాల సూక్ష్మజీవులుగా మనం స్టడీ చేయడం జరుగుతుంది. ఓకే, ఇందులో 1 by 1 చూద్దాం ఒకసారి. చూడండి, బ్యాక్టీరియా మనకి సూక్ష్మజీవులకు సంబంధించి మొదటిది బ్యాక్టీరియా. ఇవి కంటికి కనపడినటువంటి అతి చిన్న సూక్ష్మజీవులు. ఓకేనా, కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులు. ప్రధానంగా బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని పిలుస్తాం. బ్యాక్టీరియాలజీ అని పిలుస్తాం. అయితే బ్యాక్టీరియాకి సంబంధించి మన విటేకర్ క్లాసిఫికేషన్లో గతంలో చదువుకున్నాం. బ్యాక్టీరియా అన్నీ కూడా ప్రధానంగా మొనీరా రాజ్యానికి చెందిన జీవులు. మొనీరా. ఓకే, ఈ రాజ్యానికి చెందిన జీవులన్నీ కూడా ప్రధానంగా కేంద్రక పూర్వజీవులుగా ఉంటాయి. ఓకే, కేంద్రక పూర్వజీవులు అంటే ఏంటో గతంలో చెప్పుకున్నాం మనం. ఓకే, కేంద్రకం లేనటువంటి జీవులు అంటే కేంద్రక పదార్థం ఉంటుంది కానీ వాటి చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు. అంటే మెంబ్రెయిన్ బౌండెడ్ న్యూక్లియస్ అంటాం దాన్ని. ఓకే, కేంద్రక త్వచం లేనటువంటి కేంద్రక పదార్థం కలిగిన జీవులన్నింటినీ మనం కేంద్రక పూర్వజీవులుగా చెప్తాం. అంటే సింపుల్గా చెప్తే కేంద్రకం లేనటువంటి జీవులను కేంద్రక పూర్వజీవులుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, బ్యాక్టీరియా అన్నీ కూడా కేంద్రక పూర్వజీవులు. అయితే మొనీరా రాజ్యంలో ఈ రాజ్యానికి సంబంధించినటువంటి ఒక బ్యాక్టీరియా, ముఖ్యంగా ఆర్కీ బ్యాక్టీరియా అనేది, దీన్ని మనం అతి పురాతన బ్యాక్టీరియాగా పిలవడం జరుగుతుంది. ఓకేనా, ఆర్కీ బ్యాక్టీరియా ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటికల్లా అతి పురాతన బ్యాక్టీరియాగా పిలువబడేది ఆర్కీ బ్యాక్టీరియా. ఓకే, ప్రధానంగా బ్యాక్టీరియా యొక్క ఆవాసం పరిశీలిస్తే దీన్ని మనం ఆమ్ని ప్రజెంట్గా పిలుస్తాం. అంటే సర్వాంతర్యామి. గాలి, నీరు, నేల ఇట్లా ప్రతి ఆవాసంలోనూ, అలాగే మొక్కలు మరియు జంతువులు, మనుషులు, అన్ని జీవుల్లో కూడా కనిపించేటువంటిది బ్యాక్టీరియా. ఓకేనా, అందువల్ల బ్యాక్టీరియాని మనం ఆమ్ని ప్రజెంట్గా పిలవడం జరుగుతుంది. ప్రధానంగా ఆర్కీ బ్యాక్టీరియా పరిశీలిస్తే కనుక ఇది అత్యంత వేడి కలిగినటువంటి ప్రాంతాలు, వేడి నీటి బుగ్గలు, అంటే ప్రధానంగా మనకి అగ్నిపర్వత ప్రాంతాలు మొదలైన వాటిలో కానీ, లేదా అత్యంత చలిగా ఉన్నటువంటి ధ్రువ ప్రాంతాల్లో కానీ, లేదా అత్యంత లవణీయత కలిగిన సముద్ర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా జీవించగలిగేటువంటి బ్యాక్టీరియా మనకి ఆర్కీ బ్యాక్టీరియాకి సంబంధించింది. ఓకే, అలాగే బ్యాక్టీరియాకి సంబంధించి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా కూడా ఉంది. కొన్ని బ్యాక్టీరియాలు స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు, స్వయం పోషక బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఇందులో ఉదాహరణ ఏంటంటే సైనోబ్యాక్టీరియా. ఓకే, సైనోబ్యాక్టీరియా, ఇందులో నాస్టాక్ కానీ అనాబినా కానీ ఇట్లాంటివి చూస్తే ఇవి ప్రధానంగా వాటంతట అవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు. ఓకే, ఈ సైనోబ్యాక్టీరియానే మనం వేరే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. దీన్నే నీలి ఆకుపచ్చ శైవలాలని పిలుస్తారు దీన్ని. ఓకే, నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్లూ గ్రీన్ ఆల్గే. నిజానికి ఇది ఆల్గే కాదు, ఇది కేవలం బ్యాక్టీరియా. కానీ ఇది శైవలాల మాదిరిగా పత్రహరితాన్ని కలిగి ఉండి ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది కాబట్టి ఈ పేరుతో పిలవడం జరుగుతుంది, బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, అంతేకాకుండా మన బ్యాక్టీరియా అనేవి ఏవి కూడా కేవలం కంటికి కనపడవు, అతి సూక్ష్మజీవులు. కానీ 1999 సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త, ఆయన ఎవరంటే హెచ్.ఎన్. షుల్జ్. ఈ శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీరంలో ఒక బ్యాక్టీరియాని కనుగొనడం జరిగింది. ఇది మామూలు కంటితో చూడగలిగేటువంటి బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు ఏంటంటే థియోమార్గరేటా నమీబియన్సిస్. ఓకే, థియోమార్గరేటా నమీబియన్సిస్. దీని యొక్క పరిమాణం సుమారు 0.75 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఓకేనా, ఇట్లా మొట్టమొదటిసారి 1999 సంవత్సరంలో హెచ్.ఎన్. షుల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీరంలో కనుగొన్నటువంటి ఈ బ్యాక్టీరియా మనం మామూలు కంటితో చూడగలిగేటువంటి బ్యాక్టీరియా. దీని పేరు ఏంటంటే థియోమార్గరేటా నమీబియన్సిస్. అంటే నమీబియా సముద్ర తీరంలో కనుగొన్నారు కాబట్టి ఈ పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, ఇది కంటికి కనిపించేటువంటి బ్యాక్టీరియా. అయితే బ్యాక్టీరియాలో ప్రధానంగా వీటి యొక్క ప్రత్యుత్పత్తి పరిశీలిస్తే ఎక్కువగా ఇవి సిద్ధబీజాల ద్వారా, సిద్ధబీజాలు లేదా స్పోర్స్ అంటాం వీటిని, స్పోర్స్ ద్వారా రిప్రొడక్షన్ జరుగుతుంది. అలాగే కొన్ని బ్యాక్టీరియాలు మనకి విచిత్తి, ఓకే, విచిత్తి, ద్విధా విచిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది దీని ప్రత్యుత్పత్తికి సంబంధించి. అంతేకాకుండా బ్యాక్టీరియా అన్నీ కూడా ఇవి ఏకాంతరంగా కానీ లేదా కొన్ని బ్యాక్టీరియాలు కలిసి కొన్ని కాలనీస్ మాదిరిగా లేదా సహనివేశాలుగా జీవించడం జరుగుతుంది.
ఇవి ఏకాంతరంగా లేదా సహనివేశాలుగా జీవిస్తాయి. ఓకేనా, ఇది బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఓకే, చూడండి, బ్యాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం బ్యాక్టీరియాలజీ అని పిలుస్తాం. బ్యాక్టీరియాలు అనేవి మామూలు కంటితో చూడలేనివి, కంటికి కనపడనటువంటి అతి చిన్న సూక్ష్మజీవులుగా చెప్తాం వీటిని. ఇందులో ప్రధానంగా వీటిని మొనిరా రాజ్యానికి సంబంధించినవి చెప్తాం. మన విటేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం బ్యాక్టీరియా అన్ని కూడా మొనిరా రాజ్యానికి సంబంధించిన జీవులు. బ్యాక్టీరియాలో కొన్ని బ్యాక్టీరియా, అతి పురాతన బ్యాక్టీరియా అన్నింటినీ మనం ఆర్కీ బ్యాక్టీరియా ఈ వర్గంలో చేర్చడం జరిగింది. ఓకేనా, బ్యాక్టీరియా అన్నీ కూడా కేంద్రక పూర్వజీవులు, ప్రోకారియోట్స్. ఓకే, ఇందులో మెంబ్రేన్ బౌండెడ్ న్యూక్లియస్ అనేది ఉండదు. ఓకేనా, తర్వాత ఇందులో ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, స్వయం పోషక బ్యాక్టీరియా పిలుస్తుంది దీన్ని. ఇది ఆహారాన్ని తయారు చేసుకోగలదు. దీనికి ఉదాహరణ ఏంటంటే సయానో బ్యాక్టీరియా. సైనో బ్యాక్టీరియాని మనం నీలి ఆకుపచ్చ శైవలాలుగా పిలవటం జరుగుతుంది. ఓకేనా, అంతేకాకుండా మనకి 1999వ సంవత్సరంలో హెచ్ఎన్ షుల్జ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీరంలో ఒక బ్యాక్టీరియాని కనుగొనడం జరిగింది. ఇది కంటికి కనిపించేటువంటి బ్యాక్టీరియా. మీ కంటికి కనిపించేటువంటి పెద్ద బ్యాక్టీరియా ఏది అంటే థియో మార్గరీటా నమీబియన్సిస్. ఎప్పుడు కనుగొన్నారు? 1999వ సంవత్సరంలో. ఓకేనా, తర్వాత బ్యాక్టీరియాల ప్రత్యుత్పత్తి అనేది ప్రధానంగా సిద్ధబీజాల ద్వారా లేదా స్పోర్స్ ద్వారా జరగడం జరుగుతుంది. అలాగే కొన్ని జీవులు మనకి ద్విధా విచితి ద్వారా కూడా బ్యాక్టీరియా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇవి ఏకాంతరంగా కానీ లేదా సహనివేశాలుగా కానీ జీవిస్తాయి. బ్యాక్టీరియా అన్నింటినీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, సర్వాంతర్యామి లేదా ఆమ్ని ప్రజెంట్గా చెప్తాం. ఓకే, ప్రతి చోట గాలి, నీరు, నేల మొత్తం ఎవ్రీవేర్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఓకే, ప్రధానంగా బ్యాక్టీరియా చలనం పరిశీలిస్తే బ్యాక్టీరియా చుట్టూ కసేబాల నిర్మాణాలు ఉంటాయి. కసేబాల సహాయంతో ఫ్లాజెల్లా అంటాం, వీటి ద్వారా చలించడం అనేది జరుగుతుంది. ఓకేనా, అయితే బ్యాక్టీరియాని కనుక మనం మైక్రోస్కోప్లో పరిశీలించాల్సి వస్తే మనం దీనికి ఒక రంజకాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, బ్యాక్టీరియాని మైక్రోస్కోప్లో పరిశీలించాల్సి వచ్చినప్పుడు దానికి కలిపేటువంటి ఆ కలర్ ఏంటంటే క్రిస్టల్ వైలెట్. ఓకేనా, క్రిస్టల్ వైలెట్ అనేటువంటి రంజకాన్ని కలిపి మనం స్ట్రెయిన్ చేసి మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, ఇది వీటికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. తర్వాత బ్యాక్టీరియా వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, అలాగే వీటి వల్ల మానవులకు వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధులు ఏమున్నాయి చూద్దాం. చూడండి, బ్యాక్టీరియా వల్ల మనకి అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి, వీటితో పాటు అనేక రకాల నష్టాలు కూడా ఉన్నాయి. ఓకేనా, మనకి డైలీ లైఫ్లో బ్యాక్టీరియా ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు మానవులకు, మొక్కలకు మరియు జంతువులకు అనేక రకాల వ్యాధులను కలిగిస్తూ ఉంటుంది. ముందుగా వీటి వల్ల ఉపయోగాలు ఏమున్నాయో చూద్దాం. ఓకే, బ్యాక్టీరియా వల్ల ఉపయోగాలు పరిశీలిస్తే పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే నత్రజని స్థాపనకు ఉపయోగపడుతూ ఉంటాయి. విటమిన్స్ తయారీకి బ్యాక్టీరియా ఉపయోగపడుతూ ఉంటుంది. దీంతోపాటు ఇవి జీవ ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్ అంటాం, జీవ ఎరువుల తయారీకి, అలాగే జీవ ఇంధనం బయోఫ్యూయల్స్. ఓకే, ఇందులో ప్రధానంగా బయోగ్యాస్ తయారీకి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటితో పాటు ఓకే, కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియా మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో ప్రవేశపెట్టి మొక్కల్లో వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, అలాగే విచ్ఛిన్నకర జీవులుగా డికంపోజర్స్గా ఉండి ఓకే పర్యావరణానికి మేలు చేస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి, ఇవి బ్యాక్టీరియా వల్ల వివిధ రకాల ఉపయోగాలు. ఇందులో ఫస్ట్ పాలను పెరుగుగా మార్చడానికి బ్యాక్టీరియా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా పేరు లాక్టోబాసిల్లస్. ఓకే, లాక్టోబాసిల్లస్ అనేది పాలను పెరుగుగా మార్చేటువంటి బ్యాక్టీరియా. ఓకేనా, తర్వాత నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఓకే, మొక్కలకు కావాల్సినటువంటి అతి ముఖ్యమైన పోషక పదార్థాల్లో నత్రజని ఒకటి. ఓకేనా, ఇట్లా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని స్థాపించి మొక్కలకు అందించడానికి బ్యాక్టీరియా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి బ్యాక్టీరియాని మనం నత్రజని స్థాపక బ్యాక్టీరియా అని పిలుస్తాం. ఇట్లా నత్రజని స్థాపనకు హెల్ప్ చేసేటువంటి బ్యాక్టీరియాలు ఏమున్నాయంటే రైజోబియం, అలాగే అజిటోబ్యాక్టర్, వీటితో పాటు నాస్టాక్, అనాబినా, ఇట్లాంటి బ్యాక్టీరియా అన్ని కూడా ప్రధానంగా
కొన్ని రకాల బ్యాక్టీరియా నేలలో ఉండి నత్రజని స్థాపిస్తూ ఉంటాయి. అలాగే రైజోబియం ఈ బ్యాక్టీరియా పరిశీలిస్తే ప్రధానంగా చిక్కుడు జాతి మొక్కల యొక్క వేర్లపైన వేరుబుడుపుల్లో ఉండి నత్రజని స్థాపించేటువంటి బ్యాక్టీరియా. మనం సింబయాసిస్ లేదా సహజీవనంలో దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, చిక్కుడు జాతి మొక్కల యొక్క వేరుబుడుపుల్లో ఉండి ఇది నత్రజని స్థాపించి మొక్కకు అందిస్తూ ఉంటుంది, మొక్క నుంచి ఆహార పదార్థాలు స్వీకరిస్తూ ఉంటుంది. ఇట్లా మొక్కలతో సహజీవనం చేస్తూ మొక్కలకు కావాల్సినటువంటి నత్రజనిని అందించేటువంటి బ్యాక్టీరియా రైజోబియం. అలాగే నేలలో ఉండి నత్రజనిని స్థాపించి మొక్కలకు అందించేటువంటి బ్యాక్టీరియా అజిటోబ్యాక్టర్. ఇట్లా ఇవి కూడా నేలలో ఉండేటువంటి వివిధ రకాల బ్యాక్టీరియాలు. ఇవి నత్రజనిని స్థాపించి అంటే వాతావరణంలో వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజనిని స్థిర రూపంలోకి మార్చి మొక్కలకు అందే విధంగా చేస్తాయి. దీన్నే నైట్రోజన్ ఫిక్సేషన్గా పిలుస్తాం. ఇట్లా నత్రజని స్థాపించి మొక్కలకు అందించడానికి బ్యాక్టీరియా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా, తర్వాత విటమిన్స్ తయారీ, ముఖ్యంగా ఈకోలై అనే బ్యాక్టీరియా మనకి మానవుని యొక్క ఇంటెస్టైన్ ఆహార నాళంలో ఉండి కొన్ని రకాల విటమిన్స్ తయారు చేసి మన శరీరానికి అందిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈకోలై తయారు చేసి అందించేటువంటి విటమిన్ ఏంటంటే మన శరీరంలో విటమిన్ B12. దీన్నే మనం సైన్కోబాల్మిన్ అని పిలుస్తాం. ఓకే, సైన్కోబాల్మిన్ అని పిలుస్తాం. మన శరీరంలో తయారయ్యేటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ B12. ఓకే, మన శరీరంలో ఎవరు తయారు చేస్తున్నారు అంటే మన శరీరంలో ఆహార నాళంలో ఉన్నటువంటి ఈకోలై అనే బ్యాక్టీరియా విటమిన్ B12 తయారు చేసి మనకు అందిస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత జీవ ఎరువులు బయోఫెర్టిలైజర్స్ అంటాం. ఓకే, బయోఫెర్టిలైజర్స్ తయారీకి కూడా ప్రధానంగా మనకి కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రధానంగా ఇవి చనిపోయినటువంటి మొక్కలను జంతువులను విచ్ఛిన్నం చేసి అంటే డికంపోజ్ చేసి ఓకే వాటిలో ఉన్నటువంటి పోషకాలను తిరిగి నేలలో కలిపే విధంగా మనకి బ్యాక్టీరియా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇట్లా డికంపోజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఈ బ్యాక్టీరియా వీటిని మనం రీసైక్లర్స్గా చెప్పుకున్నాం ఇంతకుముందు. పోషక పదార్థాలు తిరిగి నేలలో చేరుతూ ఉంటే ఆ నేల సారవంతం అవుతూ ఉంటుంది, అది ఎరువుగా మారి మనకి మొక్కలు ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వీటిని జీవ ఎరువులుగా చెప్తాం. ఈ విధంగా మనకి ఎరువుల తయారీకి అలాగే చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేయడానికి సూక్ష్మజీవులు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, తర్వాత జీవ ఇంధనం, ముఖ్యంగా బయోగ్యాస్ తయారీకి కొన్ని రకాల బ్యాక్టీరియా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, తర్వాత బీటీ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అని పిలుస్తుంది దీన్ని. మీరు బీటీ పత్తి లేదా బీటీ వంగ అనేవి విని ఉంటారు. ఓకే, బీటీ పత్తి లేదా బీటీ వంగ అంటే బ్యాక్టీరియాని జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్స్లో ఈ పత్తి మరియు వంగ యొక్క విత్తనాల్లో ప్రవేశపెట్టి ఆ మొక్కలతో పాటు ఈ బ్యాక్టీరియా పెరిగేలా చేస్తారు. ఓకే, బ్యాక్టీరియా కూడా పెరిగి కొన్ని రకాల టాక్సిన్స్ లేదా విష పదార్థాలను విడుదల చేస్తూ ఆ మొక్కల్ని ఆశించేటువంటి క్రిములు చనిపోయేలా చేస్తూ ఉంటుంది. ఓకే, మొక్కలకు కీటకాల వల్ల నష్టం కలగకుండా అవి చనిపోయే విధంగా ఓకే ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అనే బ్యాక్టీరియా. అయితే దీనివల్ల మానవులకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో వీటిని నిషేధించడం జరిగింది. ఓకేనా, ఇది బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అనే బ్యాక్టీరియాకి సంబంధించి. ఇవన్నీ కూడా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వివిధ రకాల ఉపయోగాలు. ప్రధానంగా పాలను పెరుగుగా మార్చడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అలాగే నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు రైజోబియం, అజిటోబ్యాక్టర్, నాస్టాక్ లేదా అనాబినా మొదలైనవన్నీ కూడా మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాగా చెప్తూ ఉంటాం. అలాగే విటమిన్ తయారీ, మన శరీరంలో ఆహార నాళంలో ఉండి విటమిన్స్ తయారు చేసేటువంటి బ్యాక్టీరియా ఈకోలై. తర్వాత జీవ ఎరువులు డికంపోజర్స్గా ఉండి మొక్కలు మరియు జంతువులు చనిపోయిన తర్వాత వాటిని విచ్ఛిన్నం చేసి తిరిగి నేలలో పోషక పదార్థాలను కలుపుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎరువుల తయారీకి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత బయోగ్యాస్ తయారీకి కూడా బ్యాక్టీరియా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత బ్యాసిల్లస్ థురింజెన్సిస్ అనేది ఇది మొక్కలకు కీటకాలుగానే పురుగులుగానే ఆశించకుండా అధిక దిగుబడి సాగించే విధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ విధానం ద్వారా మొక్కల్లో ప్రవేశపెట్టేటువంటి బ్యాక్టీరియా. ఓకే, ఇది బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వివిధ రకాల ఉపయోగాలు. తర్వాత బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏమున్నాయో చూడండి. తర్వాత బ్యాక్టీరియా వల్ల మనకు సంభవించేటువంటి వివిధ రకాల వ్యాధులు పరిశీలిస్తే ముఖ్యంగా కలరా, టైఫాయిడ్, క్షయ, కుష్టు వ్యాధి, అలాగే డిప్తీరియా, పెర్టుసిస్, టెటనస్, బొటులినం, అలాగే సిఫిలిస్, గనేరియా, అలాగే మెనింజైటిస్, న్యూమోనియా ఇట్లాంటివన్నీ కూడా మానవులకు వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధులు. ముఖ్యంగా ఇవి ఏ బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయో చూద్దాం. మనకి కలరా అనేది ప్రధానంగా కలరా వ్యాధి వాంతులు విరోచనాలు అనేవి దీని యొక్క లక్షణం. ఇది విబ్రియో కలరా. ఓకే, విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఓకేనా, తర్వాత టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది నిరంతరం తగ్గుతూ పెరుగుతూ జ్వరం ఉండటం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణం. ఇది సాల్మొనెల్లా టైఫా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.
సాల్మొనెల్లా టైఫా అనే బ్యాక్టీరియా వల్ల. తర్వాత క్షయవ్యాధి, ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి. ఓకేనా, ఇది మైకోబాక్టీరియం ట్యూబరిక్యులోసిస్ అంటాం దీన్ని. మైకోబాక్టీరియం ట్యూబరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి క్షయవ్యాధి వస్తూ ఉంటుంది. తర్వాత కుష్టు వ్యాధి. ఓకే, స్పర్శ కోల్పోవడం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణం. ఇది మైకోబాక్టీరియం లెప్రే, లెప్రసీ అంటాం వ్యాధి పేరు. మైకోబాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి లెప్రసీ వ్యాధి వస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత డిప్తీరియా, కార్నీ బ్యాక్టీరియా డిప్తీరియా. ఓకే, కార్నీ బ్యాక్టీరియా డిప్తీరియా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అలాగే పెర్టుసిస్, ఈ వ్యాధి బోర్డుటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టీరియా వల్ల పెర్టుసిస్ వ్యాధి వస్తూ ఉంటుంది. తర్వాత టెటనస్ లేదా ధనుర్వాతం, ఇది క్లాస్ట్రీడియం టెటనై, క్లాస్ట్రీడియం టెటనై అనే బ్యాక్టీరియా వల్ల ధనుర్వాతం వ్యాధి వస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత బొట్యులిజం, ఇది ఫుడ్ పాయిజనింగ్ సంబంధించింది, ఆహారాన్ని పాడు చేసేటువంటి ఒక బ్యాక్టీరియా. ఓకే, దీనివల్ల వచ్చేటువంటి వ్యాధి బొట్యులిజం అని పిలుస్తాం. అయితే ప్రధానంగా ఈ వ్యాధి అనేది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుందంటే క్లాస్ట్రీడియం బొటులినం అనే బ్యాక్టీరియా వల్ల బొట్యులిజం అనేటువంటి వ్యాధి వస్తూ ఉంటుంది. ఓకేనా, తర్వాత సిఫిలిస్ మరియు గనేరియా, ఇవి కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. వీటిని లైంగిక వ్యాధులుగా పిలుస్తాం. ఇవి లైంగిక వ్యాధులు. ఓకే, ఎస్టీడీస్ అంటాం, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం. ఇవి కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. తర్వాత అలాగే మెనింజైటిస్ లేదా న్యూమోనియా, ఇట్లాంటివన్నీ కూడా. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధి మెనింజైటిస్ అనేది. అలాగే న్యూమోనియా అనేది లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధి. ఇవన్నీ కూడా మనకి బ్యాక్టీరియా వల్ల సంభవించేటువంటి వివిధ రకాల వ్యాధులు. ఇందులో కొన్ని వ్యాధులకు మనకి టీకాలు కనుక్కోవడం జరిగింది. ఇందులో క్షయవ్యాధి, ప్రధానంగా క్షయవ్యాధికి ఇచ్చేటువంటి టీకా పేరు బీసీజీ. ఓకే, బీసీజీ టీకా ఇవ్వటం ద్వారా క్షయవ్యాధిని మనం రాకుండా నివారించుకోవచ్చు. అలాగే డిప్తీరియా, పెర్టుసిస్ అండ్ టెటనస్, ఈ 3 వ్యాధులకి కలిపి ఒక టీకా ఇవ్వడం జరుగుతుంది. దాని పేరు ఏంటంటే డిపిటి. ఓకేనా, దీన్ని ట్రిపుల్ యాంటిజెన్గా పిలుస్తాం మనం. డిప్తీరియా, పెర్టుసిస్ అండ్ టెటనస్, ఈ 3ంటికి ఇచ్చేటువంటి ఒక టీకా, దీన్ని ట్రిపుల్ యాంటిజెన్గా పిలవడం జరుగుతుంది. ఇవి వివిధ రకాల బ్యాక్టీరియా వల్ల మానవుడికి వచ్చేటువంటి వ్యాధులు. ఓకే, కలరా వ్యాధి విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అలాగే టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫా అనే బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంటుంది. తర్వాత క్షయ మైకోబాక్టీరియం ట్యూబరిక్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయవ్యాధి వస్తూ ఉంటుంది. తర్వాత కుష్టు, ఇది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల సంభవించేటువంటి వ్యాధి. అలాగే డిప్తీరియా కార్నీ బ్యాక్టీరియం డిప్తీరియా అనే బ్యాక్టీరియా వల్ల డిప్తీరియా వ్యాధి వస్తూ ఉంటుంది. తర్వాత పెర్టుసిస్, ఇది బోర్డుటెల్లా పెర్టుసిస్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి. తర్వాత టెటనస్ ధనుర్వాతం క్లాస్ట్రీడియం టెటనై అనే బ్యాక్టీరియా వల్ల సంభవించేటువంటి వ్యాధి. తర్వాత బొటులిజం అనేది ఫుడ్ పాయిజనింగ్, ఆహార పదార్థాలు పాడైపోవడానికి సంబంధించినటువంటి వ్యాధి. ఓకే, ఇది క్లాస్ట్రీడియం బొటులినం అనే బ్యాక్టీరియా వల్ల సంభవించేటువంటి వ్యాధి. తర్వాత సిఫిలిస్ మరియు గనేరియా, ఈ రెండింటిని మనం లైంగిక వ్యాధులుగా పిలుస్తాం. వీటితో పాటు మెనింజైటిస్ అండ్ న్యూమోనియా, ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకే, తర్వాత యాంథ్రాక్స్, ఇది గొర్రెలకు సోకేటువంటి వ్యాధి. ఓకేనా, ఆంథ్రాక్స్ వ్యాధికి లూయిస్ పాశ్చర్ టీకా కనుక్కోవడం జరిగింది. ఓకే, లూయిస్ పాశ్చర్ గొర్రెలకు సోకేటువంటి ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా మందును కనుక్కోవడం జరిగింది. ఓకేనా, ఇది గొర్రెలకు సోకేటువంటి వ్యాధి. అలాగే మొక్కలకు కూడా బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వస్తాయని చెప్పుకున్నాం. అందులో వరిలో సంభవించేటువంటి బ్లైట్ తెగులు, వరి బ్లైట్ తెగులు, దీనికి కారణం బ్యాక్టీరియా. అలాగే సిట్రస్ లేదా నిమ్మ నారింజ జాతి మొక్కలకు వచ్చేటువంటి సిట్రస్ క్యాంకర్ తెగులు అని పిలుస్తాం దీన్ని. ఓకేనా, సిట్రస్ క్యాంకర్ తెగులు, దీనికి కూడా కారణం ఏంటంటే బ్యాక్టీరియా. ఓకే, అయితే వరి బ్లైట్ తెగుల్ని మనం ఎండు తెగులుగా పిలవడం జరుగుతుంది, ఎండు తెగులు అంటాం దీన్ని. ఓకేనా, అలాగే సిట్రస్ క్యాంకర్ తెగులుకు సంబంధించి జాంతోమోనాస్ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఇది బ్యాక్టీరియా వల్ల మనుషులకు అలాగే ఇతర జీవులకు వచ్చేటువంటి కొన్ని వ్యాధులు. ఓకే, తర్వాత వైరస్ అంటే ఏంటి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏమన్నాయి చూద్దాం. సూక్ష్మజీవుల్లో తర్వాతది వైరస్. వైరస్ అనేది అతి సూక్ష్మంగా ఉండేటువంటి జీవులుగా చెప్తాం వీటిని.
స్మాలెస్ట్ ఆర్గానిజమ్స్. ఇవి మామూలు కంటితో కాదు కదా, నార్మల్ మైక్రోస్కోప్లో కూడా మనం చూడలేము. ఓకేనా, ఇది కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలిగేటువంటి అతి చిన్న నిర్మాణాలే మనకి వైరస్. అయితే వైరస్ని మనం నిర్జీవిగా పేర్కోవడం జరుగుతుంది. వీటిని నిర్జీవులుగా పిలుస్తాం. ఎందుకు వైరస్ని నిర్జీవులుగా పిలుస్తామంటే సజీవుల యొక్క ముఖ్య లక్షణాల్లో ప్రత్యుత్పత్తి అనేది ఒకటి. ప్రత్యుత్పత్తి జరుపుకోగలిగి తనలాంటి జీవులను ఉత్పత్తి చేయగలిగే జీవుల్ని మనం సజీవులుగా చెప్తాం మనం. ఓకేనా, అయితే వైరస్ అనేది స్వతంత్రంగా ప్రత్యుత్పత్తి జరుపుకోలేదు. ఇది కేవలం హోస్ట్ సెల్ లేదా అతిదేయ కణంలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరపగలదు. అంటే అతిదేయ కణంలో ఏదైనా జీవులోకి లేదా ఏదైనా కణంలోకి ఇది ప్రవేశించిన తర్వాత ఆ కణం యొక్క జన్యు పదార్థాన్ని తన అధీనంలో తెచ్చుకొని తద్వారా ఇది ప్రత్యుత్పత్తి జరుపుకోగలదు తప్ప ఇండివిజువల్గా జీవి శరీరానికి వెలుపల వైరస్ అనేది నిర్జీవంగా ఉండటం జరుగుతుంది. ఓకేనా, అందువల్ల వీటిని నిర్జీవులుగా పేర్కోవడం జరుగుతుంది. అంతేకాకుండా వైరస్లను మనం సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య సంధానకర్తగా పిలవడం జరుగుతుంది. ఓకే, బార్డర్ లైన్ ఆర్గానిజమ్స్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్గా చెప్తాం వీటిని మనం. ఓకేనా, ఇవి నిర్జీవులుగా చెప్తాం. ప్రధానంగా వైరస్లో ఉండేటువంటి జన్యు పదార్థం డిఎన్ఏ కానీ లేదా ఆర్ఎన్ఏ కానీ ఇట్లా జన్యు పదార్థం ఉండటం జరుగుతుంది. ఇందులో కేంద్రకం కణాంగాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు, ప్రత్యుత్పత్తి అనేది జరగదు. ఓకేనా, వైరస్కు ఆశ్రయం ఇచ్చినటువంటి కణాలను మన హోస్ట్ సెల్స్ లేదా అతిదేయ కణాలను పిలుస్తాం. ఆ కణాల్లో మాత్రమే ఇది ప్రత్యుత్పత్తి జరుపుకోగలదు. ఓకేనా, కణాలకు వెలుపల ఇవి క్రిస్టల్స్ మాదిరిగా రేణువుల రూపంలో ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత కొన్ని వైరస్లు బ్యాక్టీరియాలను ముట్టడించి వాటిని సంహరించడం అనేది జరుగుతుంది. బ్యాక్టీరియాలను ముట్టడించి బ్యాక్టీరియాలను చంపేటువంటి వైరస్లు మనం బ్యాక్టీరియోఫాజ్ అని పిలుస్తాం. ఓకే, బ్యాక్టీరియోఫాజ్ అనేది ఒక వైరస్. ఓకేనా, బ్యాక్టీరియాలను సంహరించేటువంటి వైరస్నే మనం బ్యాక్టీరియోఫాజ్ అని పిలుస్తాం. ఓకే, తర్వాత మనకు వైరస్ వల్ల వచ్చేటువంటి కొన్ని నష్టాలు. ఓకే, వైరస్ వల్ల జీవులకు సంభవించేటువంటి వ్యాధులు ఏమున్నాయో చూద్దాం. ప్రధానంగా వీటి వల్ల ఉపయోగాలు అనేవి ఉండవు. జీవులకు అనేక రకాల వ్యాధులు కలిగిస్తాయి వైరస్ అనేవి. ఓకేనా, వైరస్ వల్ల మానవులకు వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధులు ఏమున్నాయో చూద్దాం. చూడండి, వైరస్ వల్ల మానవులకు వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధులు ఏమున్నాయో చూద్దాం. ఇందులో ఒకటి మసూచి. దీన్ని మనం స్మాల్ పాక్స్ అని పిలుస్తాం. ఓకేనా, మసూచి వ్యాధి ఇది వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. దీనికి ఎడ్వర్డ్ జెన్నర్ దీనికి టీకా కనుక్కోవడం జరిగింది. అలాగే తర్వాత మీజిల్స్, దీన్ని తట్టు అని పిలుస్తాం. అలాగే మమ్స్, దీన్ని గవదలు అని పిలుస్తాం, గవద బిల్లలు. ఇక్కడ పెరోటిడ్ గ్రంథుల యొక్క వాపు ఉంటుంది ప్రధానంగా. ఓకేనా, అయితే వీటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఉంది. దీన్ని ఎంఎంఆర్ అని పిలుస్తాం. దీని ద్వారా మనకి వ్యాధి రాకుండా మనం నివారించవచ్చు. ఓకే, తర్వాత ఆటలమ్మ, దీన్ని మనం చికెన్ పాక్స్ అని పిలుస్తాం. ఇది అన్ని రకాల వయసు ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇది టచ్ అంటే ముట్టుకోవడం ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి లేదా వాడిన వస్తువుల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తూ ఉంటుంది. ఓకే, దీనికి కూడా రాకుండా చిన్నప్పుడు పిల్లలకి టీకా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కామన్ కోల్డ్, జలుబు, కండ్ల కలక, స్వైన్ ఫ్లూ, ఇవన్నీ కూడా మనకి వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు. వీటితో పాటు డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా. ఓకే, అలాగే మెదడు వాపు, దీన్ని జపనీస్ సెఫలైటిస్ అని పిలుస్తాం దీన్ని. ఓకే, మెదడు వాపు వ్యాధి, ఇవన్నీ కూడా వైరస్ వల్ల సంభవించేటువంటి వ్యాధులు. ఓకేనా, తర్వాత ర్యాబిస్, ఇది కుక్క కాటు ద్వారా సంభవించేటువంటి వ్యాధి. ఓకే, తర్వాత హెపటైటిస్, అలాగే ఇన్ఫ్లుయెంజా, ఇవి కూడా మనకి వైరస్ వల్ల సంభవించేటువంటి వ్యాధులు. ఓకే, తర్వాత ఎయిడ్స్, ఇది ప్రధానంగా మనకి హెచ్ఐవి అనేటువంటి వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి. దీని గురించి మనం తర్వాత డీటెయిల్గా చూద్దాం. తర్వాత పోలియో, ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలకు వచ్చేటువంటి వ్యాధి. అవయవాలు వంకర్లు పోవటం, ప్రధానంగా ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటుంది. అలాగే కాళ్ళు చేతులు వంకర్లు పోవడం అనేది ఈ వ్యాధి యొక్క లక్షణం. ఓకే, పోలియో వ్యాధి. ఓకే, దీనికి సంబంధించి మనకి వారల్ పోలియో వ్యాక్సిన్, పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వారల్ పోలియో వ్యాక్సిన్ ఇది ఎవరు కనుగొన్నారో మనం తర్వాత చెప్పుకుందాం. ఓకేనా, తర్వాత సాస్ మరియు కోవిడ్, ఓకే, ప్రస్తుతం మనం బాధపడుతున్నటువంటి వ్యాధి కోవిడ్-19. ఇవి రెండు కూడా ప్రధానంగా కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు. ఓకేనా, ఇవన్నీ కూడా వైరస్ వల్ల సంభవించేటువంటి వివిధ రకాల వ్యాధులు. ఇది ప్రధానంగా మీకు సూక్ష్మజీవ ప్రపంచం అని చెప్పి ఈ లెసన్ డీటెయిల్గా 8th క్లాస్లో ఇవ్వడం జరిగింది, చదవండి. చూడండి ఒకసారి, మసూచి, తట్టు మరియు గవదలు. ఓకే, మీజిల్స్ అండ్ మమ్స్ అని పిలుస్తాం. వీటికి సంబంధించి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ ఎంఎంఆర్. ఓకే, తర్వాత ఆటలమ్మ, దీన్ని చికెన్ పాక్స్ అని పిలుస్తాం. తర్వాత కామన్ కోల్డ్, తర్వాత కండ్ల కలక, వీటితో పాటు స్వైన్ ఫ్లూ, డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా, అలాగే
మెదడు వాపు, దీన్ని జపనీస్ సెఫలైటిస్ అని పిలుస్తాం. తర్వాత కుక్క కాటు వల్ల వచ్చేటువంటి వ్యాధి ర్యాబిస్, హెపటైటిస్, ఇన్ఫ్లుయెంజా, తర్వాత ఎయిడ్స్ వ్యాధి, వీటితో పాటు పోలియో, దీనికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్ వారల్ పోలియో వ్యాక్సిన్, సార్స్ మరియు కోవిడ్, ఇది కరోనా వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు. ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. ఓకేనా, ఏవి బ్యాక్టీరియల్ డిసీజెస్, అలాగే ఏవి వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు అనే డిఫరెన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని వ్యాధులకు సంబంధించి టీకాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఎయిడ్స్ వ్యాధి గురించి పరిశీలిస్తే, ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనే వైరస్ వల్ల వచ్చే వ్యాధి. దీన్ని హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ అని పిలుస్తాం. ఓకే, హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్, దీనివల్ల వచ్చేటువంటి వ్యాధి ఎయిడ్స్, ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్. ఓకేనా, అయితే ఈ వ్యాధికి సంబంధించి ప్రధానంగా ఇది ఆర్ఎన్ఏ వైరస్గా పిలవడం జరుగుతుంది. దీన్ని ఆర్ఎన్ఏ వైరస్ అంటుంది. దీన్ని ఇందులో ప్రధానంగా ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పేరు ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉండబట్టి ఇది మందులకు లొంగకుండా నిరంతరం తన రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ వైరస్ ఎన్ని రకాల మెడిసిన్స్ వేసినప్పటికీ ఆ మెడిసిన్కి లొంగపోవడానికి కారణం ఏంటంటే ఇందులో ఉండేటువంటి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్. ఓకేనా, ఈ ఎంజైమ్ వల్ల ఇది వైరస్ తన రూపాన్ని మార్చుకుంటుంది కాబట్టి ఇది మందులకు లొంగకుండా ఉంటుంది. ఓకేనా, తర్వాత ఈ వైరస్ని కనుగొన్నది ఎవరంటే ల్యూక్ మ్యాంటిగ్నోయర్. మరియు రాబర్ట్ గాలో. ఓకే, ఫస్ట్ టైము హెచ్ఐవి అనేటువంటి వైరస్ని కనుగొన్నది ఎవరంటే ల్యూక్ మ్యాంటిగ్నోయర్, అలాగే రాబర్ట్ గాలో. వీళ్ళకి 2008లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది హెచ్ఐవి మరియు ఎయిడ్స్కి సంబంధించి డిసెంబర్ 1వ తారీఖుని అంతర్జాతీయ ఎయిడ్స్ దినంగా జరపడం జరుగుతుంది. ఓకే, December 1st ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే. ఓకేనా, తర్వాత ఎయిడ్స్ అవేర్నెస్ సంబంధించి హెచ్ఐవి వైరస్ మరియు ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ఒకటి నాకో ఒకటి, తర్వాత ఆశా ఒకటి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నాకో మరియు ఆశా. ఓకేనా, వీటితో పాటు ఎయిడ్స్ వ్యాధిని ఐడెంటిఫై చేయడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టుల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకటి వెస్టర్న్ బ్లాట్ పరీక్ష, తర్వాత పీసీఆర్ పరీక్ష, అలాగే ఎలీసా పరీక్ష. ఓకే, ఎలీషా, వెస్టర్న్ బ్లాట్ అండ్ పీసీఆర్, ఈ మూడు కూడా ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారించేటువంటి పరీక్షలు. ఓకేనా, ఆ పరీక్షలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవి. అలాగే ఎయిడ్స్ డే December 1st. హెచ్ఐవి వైరస్లో ఉండేటువంటి ఎంజైమ్ పేరు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైము. అలాగే ఈ వైరస్ని ఫస్ట్ కనిపెట్టిన వాళ్ళు ల్యూక్ మ్యాంటిగ్నోయర్ అండ్ రాబర్ట్ గాలో. ఓకేనా, ఇది ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి. తర్వాత ఇక్కడ పోలియో వ్యాధిని కనుక పరిశీలిస్తే, పోలియో వ్యాధికి టీకా మందుని కనిపెట్టింది ఎవరు? ఇక్కడ మనకి ఇద్దరు శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ 1952లో డాక్టర్ జోనస్ శాక్, ఈయన పోలియో వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. ఫస్ట్ టైము 1952లో డాక్టర్ జోనస్ శాక్ ఈయన పోలియో వ్యాధికి టీకా మందును కనిపెట్టడం జరిగింది. తర్వాత ఈ టీకా మందును వారల్ పోలియో వ్యాక్సిన్ లేదా డ్రాప్స్, పోలియో డ్రాప్స్ కనిపెట్టింది ఎవరంటే 1957లో డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్. ఓకే, ఈయన ఓపీవి వారల్ పోలియో వ్యాక్సిన్ లేదా పోలియో డ్రాప్స్ని ఈయన కనిపెట్టడం జరిగింది. ఫస్ట్ టైము పోలియో వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరంటే 1952లో డాక్టర్ జోనస్ శాక్, ఈయన పోలియో వ్యాక్సిన్ కనుగొన్నారు. అలాగే 1957లో డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్, ఈయన వారల్ పోలియో వ్యాక్సిన్ లేదా పోలియో డ్రాప్స్ని కనుక్కోవడం జరిగింది. ఓకే, ఇవి వైరస్ వల్ల వచ్చేటువంటి కొన్ని వ్యాధులు, వీటికి సంబంధించినటువంటి కొన్ని టీకాలు. ఓకేనా, ఓకే, ఇది అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగిలిన సూక్ష్మజీవులు ఏమున్నాయి, వాటి వల్ల వచ్చే వ్యాధులు ఏమున్నాయి చూద్దాం.